నేనే దొంగతనం చేయలేదు. ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. దొరికిన తర్వాత అందరూ ఇదే మాట చెప్తారు. ముందు పోలీస్ స్టేషన్కి పదా. అయ్యో సార్ 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 నిజమే చెప్తున్నాను సార్. ఇది నా జోలిలోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు సార్. సార్ నేను నిజంగా దొంగని కాదు సార్. అసలు నాకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు సార్. సార్ ప్లీజ్ సార్ నేను చెప్పేది నమ్మండి సార్, ప్లీజ్ సార్. అలాగా, నువ్వు అంత కోటేశ్వరరాలివా? టైం పాస్ కోసం ఇక్కడ భిక్షం ఎత్తుకుంటున్నావా? చెప్పు. అయ్యో అది కాదు సార్. సార్ నేను చెప్పేది ప్లీజ్ వినండి సార్, ప్లీజ్ సార్. ప్లీజా? ప్లీజ్ సార్. ఇంగ్లీష్ కూడానా? మర్యాదగా పోలీస్ స్టేషన్ అన్నాడు. సార్ 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 ప్లీజ్ సార్, నేను పోలీస్ స్టేషన్కి వస్తాను సార్. కానీ ఏ ఒక్క రోజు నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. రేపు నేను నిజంగా పోలీస్ స్టేషన్కి వస్తాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏ ఒక్క రోజైతే నా దీక్ష అయిపోతుంది సార్. సార్ నన్ను నమ్మండి సార్, నేను రేపు వస్తాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏంటి ఆవు పులి కథ చెప్తున్నావా? అదేం కుదరదు. నీ కథలేమైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. పదా. సార్ నేను చెప్పేది ప్లీజ్ వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ నా మాట నమ్మండి సార్. బండి ఎక్కుతావా? ఆగండి ఆగండి ఆగండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. ఈ అమ్మాయి అలాంటిది కాదు సార్. ఏదో తీరని కష్టాల నుంచి బయటపడడానికి దీక్ష పూని ఇలా చేస్తోంది. ఆ అమ్మాయిని వదిలేయండి సార్. ఆ అమ్మాయి చాలా మంచిది సార్. ఏం పూజారి, దొంగతనంలో నీ కమిషన్ ఎంత వస్తుంది? గట్టిగా మాట్లాడితే నిన్ను కూడా అరెస్ట్ చేస్తా. వద్దు వద్దు సార్. ఇంకా చూస్తారేంట్రా? లోకరండి. సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను, నా మాట వినండి సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, మీకు దండం పెడతానయ్యా. ఒక్క రోజయ్యా, ఈ ఒక్క రోజైతే నా దీక్ష అయిపోతుంది. ఆ తర్వాత నేనే వస్తాను సార్, ప్లీజ్ సార్. నా మాట వినండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, మీకు దండం పెడతాను. ఈ ఒక్క రోజు సార్ నా దీక్ష అయిపోతుంది సార్, మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేయండి. ఎవరు మీరు? ఎవరు మీరు? మీరు పోలీసులు కాదు. పోలీసులు అయితే ఐడి కార్డులు చూపించండి. ఎవరైనా నా దగ్గరకు వచ్చారంటే పొడి చేస్తాను. ఎవరో ఏదో చెప్తే నమ్మి నా దీక్షని భగ్నం చేయాలని చూస్తారా? మిమ్మల్ని చంపేస్తాను. ఇదేంటి సీన్ రివర్స్ అవుతుంది? వదలండి, వదలండి. అమ్మేదే కత్తెత్తావా? అయ్యో అమ్మాయిని కాపాడదాం. ఇక్కడ నుంచి ఒరే ఏదో అన్నారా, ఎవరైనా ఈ అమ్మాయి జోలికి వచ్చారో మీ కాళ్ళు చేతులు ఇరిచేస్తా, ముష్టెత్తుకునేలా చేస్తా. పోన్రా ఇక్కడ నుంచి. ఇప్పుడు ఏం చేద్దాం? మనం కార్ రివర్స్ చేయడం తప్ప ఇంకేం చేసేది లేదు. వీళ్ళంతా ఆవేశంలో వచ్చి ఇప్పుడు మనల్ని కొట్టినా కొడతారేమో. పదక్కడి నుంచి. ఎవర్రా మీరు? వెళ్ళండి ఇక్కడ నుంచి. తప్పకుండా వెళ్ళమ్మా. నువ్వు తీసుకుని వెళ్ళిపో. ఎంతటి కష్టంలో ఉన్నావో తల్లి, ఇంత కఠినమైన దీక్ష తీసుకున్నావు. పోయి నీ దీక్ష పూర్తి చేయి. వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం. వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళు, వెళ్ళు. తప్పకండి.
ఏయ్, సార్ ఆమె వెళ్ళిపోతుంది సార్. ఏయ్, అడ్డులో ఉండండి రా. ఏయ్, ఏంటా ఇది? ఏయ్, 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 ఆ, ఏయ్, ఏయ్, వదలండి. ఏయ్. చెప్పమ్మా. సూర్య, సాయంత్రం దివ్యని రాధని పెళ్లి కూతుళ్ళని చేసే కార్యక్రమం ఉంది. ఆ తర్వాత నిన్ను కూడా పెళ్లి కొడుకుని చెయ్యాలి. ఎన్ని పనులున్నా సరే అన్నీ పూర్తి చేసుకో. తర్వాత నువ్వెక్కడికి వెళ్ళకూడదు. అన్నట్టు ఇక్కడ అన్ని అల్లుడుగారు చూసుకుంటున్నారు. నువ్వోసారి కళ్యాణ మండపానికి వెళ్ళి విడిది ఏర్పాట్లు చూడు. హరీష్ వాళ్ళ తరపు బంధువులందరూ వచ్చేశారట. వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చేయాలి కదా. సరే అమ్మా, ఇప్పుడే వెళ్తాను. సరే. సండే ఆర్య, హాస్పిటల్ నుంచి డిఎన్ఏ రిపోర్ట్ అప్డేట్ ఏమైనా వచ్చిందా? ఈ రోజు ఈవినింగ్ వరకు తెలుస్తుంది ఆర్య. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. నేను వెళ్ళాలి. ఏ అప్డేట్ వచ్చినా నాకు ఇమ్మీడియట్గా కాల్ చేయి. ఓకే దాదా. ఓకే ఆర్య, నేను కూడా నీతో వస్తాను. సుగుణం వదినా, పెళ్లి కూతురు కోసం దంచిన పసుపు ఎక్కడా? ఏం ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తుందక్క? ఆ రాధగారు ఇంకా రాలేదేంటి? ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎప్పుడొస్తుందో అని గుమ్మం వైపే చూస్తూ అలా ఆలోచిస్తూ ఉంది. అంతే కదమ్మా? అది కాదమ్మా దివ్య. కాకపోతే ఏంటమ్మా? ఇక్కడ నన్ను పెళ్లి కూతురిని చేయాలని ఏర్పాట్లు జరుగుతుంటే నువ్వేం పట్టనట్టు ఎందుకలా ముభావంగా ఉన్నావు? దివ్య, అందరి ముందు ఏంటి ఈ గొడవ? ఊరుకో. నువ్వెళ్ళి చీర మార్చుకోపో. ముందే నిన్నే పెళ్లి కూతుర్ని చేస్తాం. ఏం అక్కర్లేదు. ఒక్క 10 నిమిషాలు ఆగి చూద్దామే. ఈలోపు రాత కూడా వచ్చేస్తుంది. నాకు తెలుసమ్మా, నాకు నువ్వు ఈ మాట అంటావని బాగా తెలుసు. అమ్మవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా అని ఆవిడొచ్చే వరకు శుభముహూర్తాలు ఆగుతాయి. ఈ పెళ్ళని ఎప్పుడనుకున్నానో. నాకు ప్రతి విషయంలో అన్ని అడ్డంకులే. పెళ్లి తతంగాల్లోనే ఇలా జరుగుతుందంటే రేపు నా సంసారం కూడా ఇలాగే తగలబడుతుందేమో. దివ్య, ఏంటి ఆ మాటలు? శుభం పలకడమే రాదా నీకు? నీకు నువ్వే శాపనార్థాలు పెట్టుకుంటున్నావేంటే? ఇక్కడ జరుగుతుందంతా అలాగే ఉంది కదమ్మా. మరి అక్క, నువ్వు నన్ను పెళ్లి కూతురిని చేయడం ఏమొద్దు. రేపు నేరుగా వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చుంటాను. పదండి వెళ్దాం. తాళి మాత్రం కట్టించండి చాలు. చేసే తంతులన్నీ ఆవిడి గారికే జరిపించండి. నానమ్మ, అమ్మ కోసం దివ్య అక్కని వెయిట్ చేపించకండి. ఫస్ట్ దివ్య అక్కనే పెళ్లి కూతుర్ని చేయండి. అవునానమ్మా, అక్కి చెప్పినట్టే చెయ్యండి. చాలా ఆపండి. నాకు మీ రికమెండేషన్ ఏమీ అవసరం లేదు. దివ్యక్క, ఇంత గొడవ చేసే బదులు ఒక 10 నిమిషాలు ఆగొచ్చు కదా? ఏంటి ఆగేది? ఏంటి ఆగేది? ఎవరూ ఎవరి కోసం ఆగక్కర్లేదు. దివ్యని పెళ్లి కూతుర్ని చేయండి. ఈలోపు నేను రాధని తీసుకొస్తాను. అమ్మా, ఒక్కదానివే వెళ్తావా? సమయానికి ఆయన కూడా లేరు. ఎక్కడని వెతికి తీసుకొస్తావు? పర్వాలేదు, రాధెక్కడుంటుందో నాకు తెలుసు. నేను తీసుకొస్తాను.
మీరంతా జరగాల్సిన కార్యక్రమం చూడండి. దివ్య నువ్వు పద. లెట్ us వెయిట్ ఫర్ దట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఈజ్ దిస్ ఇస్ ఫైనల్ ఇమేజ్? లేదు సార్, అవుట్లైయర్ని గీసిచ్చారు. ఇప్పుడు సార్ ఇచ్చే హింట్స్తో నేను ఫుల్ పిక్చర్ని సిస్టంలో డ్రా చేయాలి, లైక్ కంప్యూటరైజింగ్. డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. హలో నీరజ్. దాదా, కాసేపట్లో పిక్చర్ కంప్లీట్ అవుతుంది. మీ ఫోన్కి సెండ్ చేస్తాను. ఓ ఫైన్ నీరజ్. ఓకే దాదా. స్వామి, చివరి రోజు దీక్ష పూర్తి చేశాను. ఇకనైనా నా సమస్యని పరిష్కరించి నా కుటుంబం క్షేమంగా ఉండేలా, ముఖ్యంగా ఆర్య సార్కి ఎలాంటి ప్రమాదం కలగకుండా చూడు స్వామి. ఎక్స్క్యూజ్ మీ, కెనీడీ సార్ ఎందుకు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు? ఎస్, దీన్ని వెంటనే ఆర్య సార్కి సెండ్ చేయాలి. ఇప్పుడు ఈ పిక్చర్ చూసి ఇతనే పిల్లల తండ్రి అనుకుంటారు.
మాన్సీ మ్యామ్ చెప్పిన పని పూర్తయిపోయింది. ఆర్య, కెనడీ గీసిన ఫైనల్ స్కెచ్. రాధ గారి హస్బెండ్ ఇతనా? ఆఫ్ కోర్స్ ఆర్య, ఇతనే అయి ఉంటాడు. త్రూ సోషల్ మీడియా ఫైండ్ అవుట్ చేద్దామా? అంతకన్నా ముందు రాధ గారి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. జస్ట్ ఎ మినిట్. తను లిఫ్ట్ చేయట్లేదు సండే. ఇప్పుడు ఏం చేద్దాం ఆర్య? తను ఎక్కడుందో నాకు తెలుసు. డ్రైవర్, శివాలయానికి పోనీ. అహం బ్రహ్మస్మి. గురువుగారు, మీరు చెప్పినట్టుగానే 3 రోజుల భిక్షాటన పూర్తి చేశాను. ఇకనైనా మాకంతా మంచి జరుగుతుంది కదా? నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు. ఇక నీ కర్మకు తగ్గ ప్రతిఫలం ఇవ్వడం ఆ దేవుడి వంతు. సహనంతో వేచి ఉండు. అది కాదు గురువుగారు. ఏ పెళ్లి గురించైతే భయపడుతున్నానో అది ఆగిపోతుంది కదా? ఎందుకంటే ఆ పెళ్లి ఆగడమే అన్ని సమస్యలకి పరిష్కారం. నువ్వు కోరుకునేది పరిష్కారం అవుతుందని ఎలా అనుకుంటున్నావు? జరగబోయే దాంట్లోనే నీ మంచుందేమో, ఎవరికి తెలుసు? కానీ సర్వస్య శరణాగతి. నీకిది కావాలి అని భగవంతుణ్ణి వేడుకోకు. నీకేది కావాలో ఆయనకు తెలుసు. ఆయనకే తెలుసు. అన్నీ ఆయనకే వదిలేసి నువ్వు సంకల్పంతో ఉండు. జరగాల్సినవన్నీ ఆయనే జరుపుతాడు. దీర్ఘ సుమంగళీ భవ. అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మి. అమ్మ రాధ, ఏమైందమ్మా? ఆహా, ఏం లేదంటీ. సరే, నీ దీక్ష పూర్తయిపోయినట్టేనా? అయిపోయిందంటీ. మరి ఇంకా ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఇంటికెళ్దాం పదా. ఏమైందమ్మా? వెళ్దాం పదా. ఆహా, ఏం లేదంటీ. అమ్మ రాధా, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? అడగండి ఆంటీ. ఇంత కఠినమైన దీక్ష ఎందుకు చేశావమ్మా? నువ్వేం చేసినా నీ పిల్లల కోసమే అని నాకు బాగా తెలుసు. సూర్యతో నీ పెళ్లి జరగడం కూడా నీ పిల్లల మంచి కోసమే కదా. ఇంకా ఏం కోరి ఈ దీక్ష చేశావమ్మా? అదిగో అక్కడున్నారు.
సూర్య సూర్య నువ్వేంట్రా ఇక్కడ? కాసేపు ఆగితే మేమే వచ్చేవాళ్ళం కదా. అమ్మా, నేను రాధగారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. దేని గురించి? అవన్నీ నీకు తర్వాత వివరంగా చెప్తానమ్మా. రాధగారు, ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇతనేనా మీ భర్త?